అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే వచ్చేసి హాలిడే ఉంది. సో నేను ఈ హాలిడేని ఎలా అయితే యూటిలైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. యామ్వే నుంచి మల్టీపర్పస్ క్లీనర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి. అది అయితే వాటర్ బాటిల్లో, వేస్ట్ వాటర్ బాటిల్ ఉంది ఒకటి, దాంట్లో అయితే వేసి నేను వాటర్ వేసి పెట్టుకున్నాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ప్రే బాటిల్లో అయితే వేసుకొని నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అలా చేశాను. మీకు నచ్చితే మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే రంజాన్కి మొత్తం క్లీన్ చేసుకున్నాను. బట్ 1 మంత్ కూడా అవ్వలేదు. మొత్తం డస్ట్ పట్టేసింది. చాలా డస్టీగా ఉంది. సో నేను ఇదైతే నేను స్ప్రింకిల్ చేసి ఒక వెట్ క్లాత్తో అయితే వైపప్ చేసేసాను. కిచెన్ కంటైనర్స్కి కానీ, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్కి కానీ, టేబుల్స్కి కానీ ప్రతి దానికి అలాగే చేసుకున్నానండి. చాలా బాగా ఉంది. మన ఇల్లు అనేది ఏదైతే ఉందో క్లీన్గా ఉంటే మన మైండ్ కూడా అంతే రిఫ్రెష్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అయితే మా మమ్మీ నాతో పాటు అనమాట, తనతో పాటు నాకు ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో నేను కూడా చిన్నప్పటి నుంచి అలా చేస్తూ ఉండేదాన్ని. నాకు ఎందుకో తెలీదు, చాలా ఇష్టం ఇల్లు క్లీన్ అంటే. ఇల్లు క్లీన్ చేయడం ఇష్టం కాదు, ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉండడం అంటే ఇష్టం. సో మా మమ్మీతోనే నాకు ఈ అలవాటు అనేది అలవాటైంది. మా మమ్మీ అయితే మా డాడీ ఇంకా బయటికి వెళ్ళేవాళ్ళు. బయటికి వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. నాకు కూడా చెప్పేవాళ్ళు. ఒక హస్బెండ్ ఏదైతే ఉన్నారో బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు చాలా నీట్గా ఉంటే వాళ్ళ మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ థాట్స్ రావు, పాజిటివ్గా ఆలోచిస్తారు. ఏమన్నా టెన్షన్స్ ఉన్నా మర్చిపోతారు అని చెప్పేసి అనేవాళ్ళు. సో నేనైతే మా మమ్మీని ఫాలో అవుతూ నేను నా వీలైనంత వరకు నేను నీట్గానే పెట్టుకుంటాను. సో ఇది అయితే చూశారు కదండి, సెల్ఫ్ ఎథెసివ్ హుక్స్తో నేను 3 ఇయర్స్ అయింది ఆర్డర్ చేసుకొని. చాలా బాగుంది. ఒక 4 అయితే వచ్చాయన్నమాట. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక వేస్ట్ బాటిల్ ఏదైతే ఉందో దాంట్లో అయితే నేను డిష్ వాషర్ లిక్విడ్ అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే దాంట్లో ఫిల్ చేసుకొని పెట్టేసుకుంటాను. మార్నింగ్ టైమ్స్లో అలా హరిబరి ఉంటుంది కదా, అలాంటి టైంలో అయితే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫాస్ట్గా నాకు కావాల్సినంత లిక్విడ్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే నేను మిక్స్ చేసేసుకొని యూటెన్సిల్స్ అయితే క్లీన్ చేసేస్తాను. అండ్ నేను ఈ షింక్ కూడా నేను ఏం చేస్తానంటే ఈ డిష్ వాషర్ ఏదైతే ఉందో దాంతో అయితే క్లీన్ చేసేస్తాను. చాలా షైనీగా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి, చాలా షైనీగా ఉంటుంది. ఎవ్రీ డే అయితే చేయడానికి ట్రై చేయండి. కొంతమంది అయితే 4 డేస్కి 5 డేస్కి క్లీన్ చేసుకుంటారు. అలా అయితే క్లీన్ చేసుకోకూడదు. సో ఇది హాల్లో అయితే వాష్ బేసిన్ ఉంది, దాన్ని కూడా నేను క్లీన్ చేసేసాను. మొత్తం ఈ క్లీనింగ్ అంతా నాది నేను చేసుకుంటూ ఉంటే మా బాబు మాత్రం చూడండి, నేను క్లీన్ చేసిందంతా మొత్తం ఖరాబ్ చేయడానికి ఇలా చేస్తున్నాడు. నేను ఇలా వచ్చాను లేదో క్రేయాన్స్తో మొత్తం ఫ్లోర్ మీద ఇలా గీసేసాడు. సో నేను అది కూడా క్లీన్ చేశాను. మళ్ళీ ఇవన్నీ మీకు వీడియోలో పెడితే చాలా లెంతీ అయిపోయింది. ఇప్పటికే నేను 3 మినిట్స్ వీడియో అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో చూడండి, ఫైనల్ లుక్ అయితే నాది ఇలా ఉంది. ఇల్లంతా ఎంత షైనీగా ఉందో నాకు నిజంగా చాలా రిఫ్రెష్గా అనిపించింది. ఈ ఇల్లు నేను ఇలా చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ నా వీడియోని చూసి మాత్రం అలా వెళ్ళిపోకండి. నాకు మోటివేషన్ ఇవ్వడానికైనా సరే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లీనింగ్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటే నా వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను. సో ఇది నా డే వ్లాగ్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ 3:30 to 4 o'clock వరకు అయిపోయింది అండి నా పనులతోనే. ఇంకా ఫ్రైడే హాలిడే అన్న మాటే కానీ మొత్తం పనులతోనే అయిపోయింది.